టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ నివేదిక వచ్చిన తర్వాత వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. చంద్రబాబు ఆరోపించినట్టుగా లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ తేల్చింది అని చెప్తోంది. చంద్రబాబు జగన్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు నెయ్యి అని చెప్పిన దాంట్లో అసలు నెయ్యే లేదని సిట్ చెప్పింది అంటోంది కూటమి సర్కార్. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు 2 జాతీయ ల్యాబ్ రిపోర్టులు అబద్ధమని తేల్చాయన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన చంద్రబాబు ఇప్పటికైనా విష ప్రచారం మానుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు నువ్వు మహాపాతకం చేశావు, అది రియలైజ్గా ఇప్పటికైనా అని చెప్పాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తాను. తప్పు జరిగింది, పొరపాటు జరిగింది చెప్పాలనే ఇంజెక్షన్ అది లేదు. పైగా మరింత దిగజారి ఆయన గ్యాంగ్ ఆఫ్ సటానిక్ ఫోర్సెస్ అంటారు, సైతాన్ లక్షణాలు ఉండేవాళ్ళు. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు అబద్ధమని తేలిపోయాయన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల లడ్డూ వివాదంపై ఆలయాల్లో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేశారాయన. ఆ లడ్డూలో జంతువుల కొవ్వు ఎక్కడా కలపలేదు అని స్పష్టమైనటువంటి తీర్పును వాళ్ళు ఇవ్వటం జరిగింది. చంద్రబాబు చేసినటువంటి పాపం ఒక ఘోర కలి, వాళ్ళిద్దరూ చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు, మొత్తం హిందూ సమాజాన్నే అవమానపరిచారు. హిందూ సమాజానికి జగన్ క్షమాపణ చెప్పాలన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఎన్డీడీబీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని రిపోర్ట్ ఇచ్చిందన్నారు. వైసీపీ నేతలు సిట్ రిపోర్ట్ లో వారికి క్లీన్ చిట్ వచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. భోలేబాబా డైరీ తనిఖీల్లో ఒక్క ఆవు కూడా లేదని తేల్చారని, మరి 60 లక్షల కిలోల నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారయ్యాయన్నారు. సిట్ రిపోర్ట్ లో ఇది 100% కల్తీ నెయ్యి. అందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు. వాళ్ళు ఏదో త్యాగాలు యజ్ఞాలు చేసి సమరాలు చేసుకుంటున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. జంతు కొవ్వు కలవలేదని సిట్ రిపోర్ట్ ఇచ్చిందని వైసీపీ చెప్తుంటే దర్యాప్తు సరిగ్గా జరగలేదని టీటీడీ చైర్మన్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.